నోదక క్లిన్నగాత్రస్తు స్నాత ఇత్యభిధీయతే సస్నాతో యో దమస్నాతక సబాహ్యాభ్యంతర శుచిః. శరీరాన్ని నీటితో తడిపినంత మాత్రాన స్నానం చేసినట్లు కాదు. ఇంద్రియ నిగ్రహంతో స్నానం చేసిన వాడవుతాడు. అంటే వాడే బహిరంగ అంతరంగ కూడా పవిత్రుడవుతాడు. జారిపోయిన వాటిపై కోరిక లేకుండా, లభించిన వాటిపై మమకారం లేకుండా ఉండేవారు, ఏ కోరిక పుట్టని వారు అనే ఇలాంటి వారితోనే పరమ పవిత్రం ఉంటుంది వారిలోనే కూడా. ఈ లోకంలో ప్రజ్ఞానమే శరీరానికి పరమ పవిత్రత. అదేవిధంగా ఏమీ లేకపోవటం, మన ప్రసన్నత కూడా శరీరాన్ని పవిత్రం చేస్తాయి. వృత్త శౌచం మనశ్శౌచం తీర్థశౌచ మతః పరం జ్ఞానోత్పన్నం చ యచ్చౌచం తచ్చౌచం పరమం శృతం ఆచారశౌచం మనశ్శౌచం తీర్థశౌచం జ్ఞానశౌచం అని శౌచం 4 రకాలు. వీటిలో జ్ఞాన శౌచమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. జ్ఞానంతో పవిత్రుడు కావాలి. బాగా ప్రకాశిస్తున్న మనస్సుతో, బ్రహ్మజ్ఞానం అనే జలముతో మానస తీర్థంలో స్నానం చేసే దానినే నిజమైన తత్వద్రష్టులు నిజమైన స్నానమని చెబుతారు. నిత్యము శౌచాచారాన్ని పాటించినవాడు, పవిత్ర భావంతో ఉన్నవాడు, మంచి గుణాలు గలవాడైన మానవుడు నిత్యము పవిత్రుడుగా ఉంటాడు. ఓ ధర్మరాజా, నేను ఇంతవరకు శరీరంలోని తీర్థాల గురించి చెప్పాను. ఇక లోకంలోని పుణ్యతీర్థాల గురించి చెబుతాను. అవి కూడా విను. శరీరంలోని విభిన్న భాగాలు పవిత్రాలు అయినట్లుగానే పృథివీలోని భిన్న భిన్న భాగాల్లో ఉన్నటువంటి తీర్థాలు కూడా పుణ్యప్రదాలై ఉన్నాయి. తీర్థ సంకీర్తనం చేత, తీర్థస్నానం చేత, అక్కడ పితృతర్పణాలు చేయటం చేత పాపాలు తొలగిపోతాయి. తీర్థాన్ని సేవించిన వారు సుఖంగా స్వర్గానికి వెళతారు. పృథివీ మండలంలోని కొన్ని భాగాలు పుణ్యాన్ని ఇచ్చేవై ఉన్నాయి. సాధువులు నివసించటం వల్ల, పృథివీ తేజస్సు వల్ల, జల తేజస్సు వల్ల వాటికి ఆ శక్తి ఖండితంగా వచ్చింది. మనసచ్చ పృథివ్యాశ్చ పుణ్యాస్తీర్థా తథా పరే ఉభయోరేవ యస్నాయాత్ ససిద్ధిం శీఘ్రమాప్నుయాత్. ఇలా మనస్సులోను పృథివీలోనూ కూడా ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఆ రెండిటిలోనూ స్నానం చేసిన వాడు త్వరగా సిద్ధి పొందుతాడు. యథాబలం క్రియాహీనం క్రియా వా బలవర్జిత నేక సాధయతే కార్యం సమాయుక్తాతు సిద్ధ్యతి. క్రియలేని బలము లేనటువంటి క్రియ ఈ లోకంలో కార్యాన్ని సాధించలేవు. రెండూ కలిస్తేనే కార్యసిద్ధి జరుగుతుంది. ఈ విధంగా శరీర శుద్ధితోనూ తీర్థశుద్ధితోనూ కూడిన వాడే పవిత్రుడై సిద్ధిని పొందుతాడు. ఈ 2 రకాల శౌచమే ఉత్తమ శౌచం అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. యుధిష్ఠిరుడిలా భీష్ముడిని అడిగాడు, ఉపవాసాలు అన్నిటిలో ఏది మేలు చేస్తుంది? లోకమంతా ఎలాంటి సందేహం లేకుండా మహాఫలితాన్ని ఇస్తుందని దేనిని అంగీకరిస్తుంది అని అడిగాడు.
భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, స్వయంభూవైనటువంటి విష్ణువు స్వయంగా చెప్పిన దాన్ని విను. దాన్ని పాటిస్తే పురుషుడు సుఖాన్ని పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు. మార్గశీర్ష మాసంలో రోజంతా ఉపవాసం ఉండి కేశవుణ్ణి అర్చిస్తే అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆ వ్రతం ఆచరించిన వాడి పాపం కూడా నశిస్తుంది. అదేవిధంగా పుష్యమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి నారాయణ అంటూ పూజించినవాడు వాజపేయ యాగ ఫలాన్ని పొందుతాడు, పరమసిద్ధిని పొందుతాడు. మాఘమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి మాధవుణ్ణి పూజించినవాడు రాజసూ యాగ ఫలాన్ని పొందుతాడు, తన వంశాన్ని ఉద్ధరిస్తాడు. అదేవిధంగా పాల్గొన మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి గోవిందా అంటూ పూజించినవాడు అతిరాత్ర యాగ ఫలాన్ని పొందుతాడు, సోమలోకానికి వెళతాడు. చైత్రమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి విష్ణు అంటూ స్మరించినవాడు పౌండరీక యాగ ఫలాన్ని పొందుతాడు, దేవలోకానికి వెళతాడు. వైశాఖ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి మధుసూదనుడిని పూజించినవాడు అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతాడు, సోమలోకానికి వెళతాడు. జ్యేష్ఠమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి త్రివిక్రముడిని అర్చించినవాడు గోమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. ఆషాఢ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి వామన అంటూ అర్చించినవాడు నరమేధ యాగ ఫలాన్ని పొందుతాడు, మహాపుణ్యాన్ని కూడా పొందుతాడు. శ్రావణ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి శ్రీధరుణ్ణి పూజించినవాడు పంచమహాయజ్ఞాల ఫలాన్ని పొందుతాడు, విమాన నివాసంలో సుఖిస్తాడు. భాద్రపద మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి ఋషికేశ అంటూ అర్చించినవాడు సౌత్రామణి యాగ ఫలాన్ని పొందుతాడు, పవిత్ర హృదయుడు అవుతాడు. ఆశ్వీజ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి పద్మనాభ అంటూ అర్చించినవాడు 1000 గోవులను దానమిచ్చిన పుణ్యఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి దామోదర అని అర్చించిన పురుషుడైన శ్రీ అయిన గోయజ్ఞ ఫలాన్ని పొందుతారు. ఈ రీతిగా సంవత్సరమంతా పుండరీకాక్షుణ్ణి అర్చించిన వానికి గత జన్మను స్మరణకు తెచ్చుకోగల శక్తి లభిస్తుంది. పుష్కలంగా బంగారాన్ని పొందుతాడు. ప్రతిరోజు ఇలా విష్ణువును అర్చించిన వాడు విష్ణు భావాన్ని పొందుతాడు. వ్రత సమాప్తి వేళలో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి లేదా నేతిని దానం ఇవ్వాలి. ఈ ఉపవాసాలను మించిన ఉపవాసం మరొకటి లేదు అనేది నిజం. దీనినే భగవంతుడైన శ్రీ మహావిష్ణువే చెప్పాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దీన్ని అందరూ చేయవచ్చు. ఈ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ మనం మళ్ళీ తీసిపెట్టుకొని దీన్ని చేయవచ్చు. దత్తభక్తులందరూ చేయవచ్చు. ఉత్తమ లోకానికి విష్ణులోకంలో చూడవచ్చు మిమ్మల్ని అంతా. నేను అందరూ ఈ అధ్యాయం మాత్రం ఎవరు తప్పకోకుండా దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అందరూ దీన్ని మీరు ప్రింట్ కూడా వేసుకోవచ్చు కూడా. ప్రతి మాసంలో ఆ నక్షత్రంలో చేస్తే ఒకరోజుగా చెప్పింది కూడా ఎంత బాగుందో. మొత్తం మాసం పూర్తి చెప్పమని చెప్పలే, ఆ రోజు ఆ నక్షత్రం రోజు మాత్రం స్త్రీ కానీ పురుషుడు కానీ చేయవచ్చు అని చెప్పారు కదా. ఇంకంతకన్నా ఇంకేమి. ఇదొక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అనుశాసన పర్వంలో 109వ అధ్యాయం ఈ ఉపవాస దీక్ష విచారంగా ఏకాదశి ఉపవాసం కాదు, ఇది మాస ఉపవాసం. చాలా బాగుంది. రోజంతా ఉపవాసం తిని రాత్రికి మాత్రం ఏదో ఉప్పిట్టు కానీ ఏదో తినవచ్చు. రోజంతా అన్నారు, అందుకని పూర్తి ఉండాల్సిన పని లేదు. రాత్రికి సూర్యాస్తమం అవుతూనే పండో ఫలమో ఉప్పిట్టో ఏదో ఒకటి తినుకోవచ్చు, అంతేగాని పగలంతా ఉపవాసం ఉండాలి రోజంతా. అంటే అది జ్ఞాపకం పెట్టుకోండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు కూడా ఇది చేయవచ్చు. ఏమో నాకు నమ్మకం ఉందబ్బా, మీరంతా చేస్తారా అనుకున్నా నేను. చేయండి, దీన్ని అనుసరించండి. దీన్ని 110వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, తాత, మనిషి శరీరావయవాలకు రూప సౌభాగ్యం ఎలా లభిస్తుంది? అతన్ని లోకులు ఎలా మెచ్చుకుంటారు? ధర్మార్థ కామాలతో కూడిన మానవుడు సుఖాన్ని ఎలా పొందుతాడు అని అడిగాడు.
భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, మార్గశీర్ష మాస శుక్ల పాడ్యమి నాడు చంద్రుడు మూలా నక్షత్రంతో కలిసినప్పుడు చంద్రవ్రతం చేయాలి. పాదంలో మూలా నక్షత్రాన్ని, పిక్కలో రోహిణీ నక్షత్రాన్ని భావించాలి. తొడ ఎముకలలో అశ్వినిని, తొడలలో పూర్వాషాఢ, ఉత్తరాషాఢను కూడా భావించాలి. గుహ్యేంద్రియంపై పుబ్బ ఉత్తరాలను, కటిపై కృత్తికలను భావించాలి. అండ్ ముట్టు చూసుకోవాలంతే అక్కడక్కడ. నాభిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్రలను, నేత్ర మండలపై రేవతిని భావించాలి. వెనుక వైపు ధనిష్ట, అనురాధ, ఉత్తరాలను భావించాలి. బాహువులలో విశాఖ నక్షత్రాన్ని, చేతిలో హస్తను, వ్రేళ్లలో పునర్వసును, గోళ్లలో ఆశ్లేషను భావించాలి. మెడపై జ్యేష్ఠను, చెవులలో శ్రవణాన్ని, ముఖంలో పుష్యమిని భావించాలి. దంతాలు, పెదవులపై స్వాతిని భావించాలి. నవ్వులో శతభిషను, నాసికంపై మఖను, కంటిలో మృగశరణు, నుదట అనురాధను, నుదట భావించాలి. శిరస్సుపై భరణిని, వెంట్రుకలలో ఆర్ద్రను భావించాలి. ఇలా ప్రతిరోజు అర్చించాలి. ముగింపులో చిన్న వ్రతం ఇది. దీనికి ఏది లేదు, కేవలం భావించడం, ముట్టి చూసుకోవటం. ఎంత బాగుంది ఇది! ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ముగింపులో వేద పండితులైన విప్రులకు నేతిని దానం చేయాలి ఆ సంవత్సరం, ఆ ఒక మాసమంతా. అలా పాటించిన వాడు పూర్ణచంద్రునిలాగా పరిపూర్ణంగా సౌందర్యవంతుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. అప్పుడు రాజులకంతా ఇది కావాలా, అందుకని రాజపుత్రులకంతా ఇది కావాలా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, పితామహ, మానవుల జీవిత యాత్రకు సంబంధించిన ఉత్తమ విధానాన్ని చెప్పు. లోకంలో నివసిస్తున్న మానవులు ఏ ప్రవర్తనను బట్టి స్వర్గాన్ని పొందుతారు, నరకాన్ని ఎలా పొందుతారు? జనులు కట్టెతో, మట్టి బెడ్డతో సమానమైన తమ మృత శరీరాన్ని విడిచి ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు కదా, ఈ శరీరాన్ని వదిలి. అప్పుడు వారిని అనుసరించి ఎవరు వెళతారు అని అడిగాడు. ఎవరు వెళతారు? బ్యాంక్ బ్యాలెన్సు, భార్య, పుత్రులు, పిల్లలు, బంధువులు అంతా వెళతారు అనుకున్నారు కదా. భీష్ముడు ఇలా చెప్తున్నారు, ఓ ధర్మరాజా, పూజ్యుడు ఉదార బుద్ధి అయినటువంటి బృహస్పతి వస్తున్నాడు. ఈ విషయం సనాతన రహస్యం, అందుచేత దీనిని ఆయననే అడుగు. బృహస్పతిలాగా చెప్పేవారు మరొకడు ఇక్కడ లేడు అన్నాడు. ఆ సమయంలో పవిత్రమైన హృదయం గల బృహస్పతి స్వర్గలోకం నుండి వచ్చాడు. అప్పటికప్పుడే వచ్చేశాడు. అప్పుడు యుధిష్ఠిరుడు లేచి ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని నిలబడ్డాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా బృహస్పతిని పూజించారు. ఆ తర్వాత ధర్మసుతుడైన ధర్మరాజు పూజ్యుడైన బృహస్పతిని ఇలా అడిగారు, ఓ సర్వధర్మవేత్త, మనిషికి నిజమైన సహాయకుడు ఎవరు? తల్ల, తండ్ర, కొడుక, గురువ, జ్ఞాతుల, వియ్యాలవార, మిత్రవర్గమా, స్నేహితుల? ఎందుకంటే జనులు కట్టెతో, మట్టి బెడ్డతో సమానమైన తమ మృత శరీరాన్ని విడిచిపెట్టి ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారిని అనుసరించి ఎవరు వెళతారు అని అడిగాడు. వీళ్ళలో ఎవరైనా వెళతారా అని. ఇది అసలు విషయం. మనకు కావలసిన విషయం దేవగురువైన బృహస్పతి చెబుతున్నాడు, గ్రహించండి. బృహస్పతి ఇలా చెప్పాడు, ఏకః ప్రసూయతే రాజన్, ఏకః ప్రసూయతే రాజన్, ఏక ఏవ వినశ్యతి, ఏక ఏవ వినశ్యతి, ఏకస్తరతి దుర్గాణి, ఏకస్తరతి దుర్గాణి, గచ్చత్యేకస్తు దుర్గతిం, గచ్చత్యేకస్తు దుర్గతిం. ఓ రాజా, జీవి ఒంటరిగానే పుడుతుంది, ఒంటరిగానే నశిస్తుంది. జీవి ఒంటరిగానే దుఃఖాన్ని తరిస్తుంది, ఒంటరిగానే దుర్గతిని పొందుతుంది.
తల్లి, తండ్రి, సోదరుడు, కొడుకు, గురువు, జ్ఞాతులు, వెయ్యాలవారు, మిత్రవర్గము మొదలైన వీరెవరూ కూడా సహాయం చేయరు. వీరిలో ఏ ఒక్కడూ తోడురాడు. జనులు కట్టెతోనూ మట్టి బెడ్డతోనూ సమానమైన మృత శరీరాన్ని విడిచిపెట్టి 2 క్షణాల పాటు ఏడుస్తారు. అంతే. ఆ తర్వాత దుఃఖాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ పనుల్లో వెళ్ళిపోతారు. వాళ్ళ డ్యూటీలాగా చేసుకొని పోతారు. కట్టెలు పెట్టేవాడు కట్టెలు పెడతాడు, మంత్రాలు చదివాడు మంత్రాలు చదువుతాడు, దక్షిణ ఇచ్చేవాడు దక్షిణ ఇస్తాడు, గుండు కొట్టుకునేవాడు గుండు కొట్టుకుంటాడు, ఇంటికి వెళ్ళేవారు ఇంటికి వెళతారు. 2 క్షణాలు ఏడుస్తారు అంతే. దేవగురువు బృహస్పతి చెబుతున్న మాటలు కదా, అవన్నీ సత్యాలు. ఈ ఉపదేశాన్ని తప్పకుండా ఆచరించవలసిందే. వారు విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరాన్ని కేవలం ధర్మం ఒక్కటే అనుసరిస్తుంది. అందువల్ల మానవులు ఎప్పుడూ ధర్మాన్నే సహాయంగా తీసుకోవాలి, ధర్మాన్నే సేవించాలి. ప్రాణీ ధర్మ సమాయుక్తః, ప్రాణీ ధర్మ సమాయుక్తః గచ్చేత్ స్వర్గగతిం పరాం, గచ్చేత్ స్వర్గగతిం పరాం. తథైవా ధర్మ సమాయుక్తః నరకం చోపపద్యతే, నరకం చోపపద్యతే. ధర్మాన్ని ఆచరించిన ప్రాణి స్వర్గాన్ని పొందుతుంది. అలాగే అధర్మాన్ని ఆచరించిన ప్రాణి నరకాన్ని పొందుతుంది. తస్మాన్యాయ గతైరర్థైః, తస్మాన్యాయ గతైరర్థైః ధర్మం సేవేత పండితః, ధర్మం సేవేత పండితః. ధర్మ ఏకో మనుష్యాణాం, ధర్మ ఏకో మనుష్యాణాం సహాయః పారలౌకికః, సహాయః పారలౌకికః. కనుక వివేకి న్యాయంగా సంపాదించిన ధనంతో ధర్మాన్ని ఆచరించాలి. పరలోకంలో ధర్మం ఒక్కటే మానవులకు సహాయం చేస్తుంది. వివేకం లేనివాడు మాత్రమే లోభమోహాలకు గురి అవుతాడు. ఇతరుల కోసం లోభమోహ దయ భయాలతో చేయకూడని పనులు చేస్తాడు. కనుక అలా చేయకూడదు. ధర్మచ్చార్థశ్చ కామశ్చ, ధర్మచ్చార్థశ్చ కామశ్చ త్రితయం జీవితే ఫలం, త్రితయం జీవితే ఫలం. ఏతత్రయమవాప్తవ్యం, ఏతత్రయమవాప్తవ్యం అధర్మ పరివర్జితం, అధర్మ పరివర్జితం. జీవితానికి ఫలాలు 3 ఉన్నాయి. అవి ధర్మార్థ కామాలు. కనుక ప్రతి ఒక్కరూ అధర్మాన్ని విడిచిపెట్టి ఈ 3 పొందే ప్రయత్నం చేయాలి, అధర్మాన్ని విడిచి అన్నాడు. ఆ మాటలు విని యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, గురుదేవ, ధర్మంతో కూడినది పరమహితాన్ని కలిగించేదైన మాటను మీ నుంచి విన్నాను. నాకిక శరీర స్థితిని గురించి తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. ఆ విషయం గురించి చెప్పండి. ఎందుకంటే మనుష్యుల మృత శరీరం ఇక్కడే ఉంటుంది, సూక్ష్మ శరీరం అవ్యక్తమై అదృశ్యమైపోతుంది. ఇక దానిని ధర్మం ఎలా అనుసరిస్తుందో చెప్పండి అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పృథివీ, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు, మనస్సు, యముడు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ ఎప్పుడూ కూడా ధర్మాన్ని చూస్తూనే ఉంటాయి. పగలు రాత్రి కూడా ఈ లోకంలోని సర్వప్రాణుల చేష్టలను చూస్తాయి. అవన్నీ సాక్షిగా ఉంటాయి. వీటిలో కలిసి ధర్మం జీవుడి వెంట వెళుతూ ఉంది. చర్మము, వెముకలు, మాంసము, శుక్ర శోణితాలు మొదలైన ఇవన్నీ జీవం లేని శరీరాన్ని విడిచిపెడతాయి. కనుక ధర్మంతో కూడినటువంటి జీవియే పరమగతిని పొందుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.